ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీరు చూస్తున్నారు, ఇది సహదేవి మొక్క. పసుపు కలర్లో పూసే సహదేవి మొక్క, అంటే ఎల్లో కలర్ పూలు పూసే సహదేవి మొక్క. మనం గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కలు అరుదుగా కనిపిస్తుంటాయి. చాలామంది మిత్రులు నన్ను అడగడం జరిగింది, శ్రీనివాస్ గారు, మేము పండగకి ఇంటికి వెళ్తున్నాము, మాకు ఏదైనా అంటే రెగ్యులర్గా దొరికే మొక్క, మాకు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే మొక్క ఏదైనా ఉంటే కనుక చెప్పండి, మేము ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కాబట్టి పండగకి దీన్ని సేకరిస్తామని చెప్పారు. ఇది చూస్తున్నారు కదా, కాస్త వైలెట్ కలర్లో ఉండే పూలు పూసే సహదేవి మొక్క. ఇది చూడండి, ఇది పసుపు కలర్లో పూలు పూసే సహదేవి మొక్క. ఈ మొక్క కాస్త అరుదుగా దొరుకుతుంది, కానీ ఈ శీతాకాల సమయంలో ఈ మొక్కలు చాలా విరివిరిగా వస్తూ ఉంటాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం పరీక్షగా చూడండి. చాలామంది మిత్రులు అడిగారు, ఈ మొక్కని మనం విధి విధానంగా తీసుకొని, విధి విధానం అంటే చక్కగా చెట్టుకు కొంచెం నీళ్లు పోసి, అలాగే ధూపదీప నైవేద్యాలు సమర్పించి, ప్రదక్షిణ చేసి, సంక్రాంతి పండుగ రోజున ఈ మొక్కని కనుక మనం సేకరించిన, అలాగే గురువారం పుష్యమి నక్షత్రం రోజున సేకరించిన, అలాగే ఆదివారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజు సేకరించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు పండగకి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి, ఎలాగో మీరు కోడి పందాలకి బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి, ఆ ప్రాంతంలో ఈ మొక్క కనిపిస్తే కొంచెం నీరు పోసి, అలాగే సాంబ్రాణి బుల్లతో దీపం చూపించి, అలాగే వీలైతే దీపం కూడా పెట్టండి. అలాగే నైవేద్యం అంటే ఒక బెల్లం మొక్క చెట్టు దగ్గర నైవేద్యంగా పెట్టి, మీ మనసులో కోరిక చెప్పుకొని, సంకల్పాన్ని చెప్పుకొని, ఇలాంటి ఎల్లో కలర్ పూలు పూసే మొక్క దొరికితే, మామూలు పూలు పూసే మొక్క చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ అద్భుతమైన శక్తి కలిగింది మాత్రం ఈ వైలెట్ కలర్ పూలు పూసే మొక్క. ఇందుట్లో మనం ఇంతకుముందు అనుకున్నాం 4 రకాల పూలు వస్తాయని. ఇందుట్లో పర్వత ప్రాంతాల్లో మీకు చూపిస్తాను, ఇలాంటి మొగ్గలు వచ్చేది కూడా ఉంటుంది. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, వైలెట్ కలర్లో ఉంటుంది, కొన్ని తెలుపు కలర్లో కూడా ఉంటాయి. ఇవి ఈ మూడిట్లో ఏది దొరికినా సరే పండుగ రోజు తీసుకోండి. ఎల్లో కలర్ మాత్రం దొరికితే మాత్రం అదృష్టవంతులు, ఎందుకంటే చాలా రేరుగా దొరుకుతుంది. అద్భుతమైన శక్తి కలిగిన మొక్క ఇది. ఈ సీజన్లో మాత్రమే కనిపిస్తుంది. ధూపదీప నైవేద్యాలు సమర్పించి చక్కగా వేరుని, అంటే పూర్తి చెట్టుని సమూలంగా తీయండి. మీకు చూపిస్తాను. ఇది నీళ్ళలో పెట్టాను ఎందుకంటే చనిపోతాయని. మళ్ళీ నేను ఈ మొక్కల్ని కుండీలో పెడతాను. ఇంత రూట్ తీసుకోండి. తీసుకొని చక్కగా మీ దేవతా మందిరంలో పెట్టుకొని, తీసుకొచ్చిన తర్వాత దేవతా మందిరంలో పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో, ఆర్థికమైన సమస్య కావచ్చు, అలాగే డబ్బుల సమస్య కావచ్చు. అంటే ఆర్థిక సమస్యలు అంటే అప్పులు ఇచ్చి అప్పులు రావడం లేదు, లేదంటే ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, ఇలాంటి వాటిలో ఇబ్బంది పడుతూ ఉంటే, అలాగే భార్యాభర్తల సంబంధాల మధ్య ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలాంటిది ఏదైనా మీకు సమస్య ఉంటే ఆ సమస్యను అమ్మవారికి చెప్పి, అంటే మీ సంకల్పంలో చెప్పుకొని చెట్టు తీయండి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఆ వేరు మీ పూజా మందిరంలో పెట్టుకొని, సంక్రాంతి పండుగ రోజున కానీ, రవి పుష్యమి నాడు కానీ, గురి పుష్యమి నాడు కానీ ఇది చేయాలి. మంత్రం అంటూ ఏమీ లేదు. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ వేరుని వెండి తావిజులో కానీ, లేని పక్షంలో కాపర్ తావిజులో కానీ పెట్టుకోండి. గురువుగారు, మేము అది కూడా పెట్టుకోలేము అంటే చక్కగా ఈ వేరుని మీరు చేయాల్సిందల్లా ఎల్లో కలర్ దారంతో, మన బట్టలు కుట్టి దారం ఉంటుంది కదా, కాటన్ దారం, దాన్ని తీసుకొని చక్కగా ఈ వేరుని ఇలా మడత పెట్టేసి చక్కగా కట్టండి. కట్టి మీ మెళ్ళో ధరించండి. మెళ్ళో ధరించడానికి ఇబ్బందిగా ఉన్నవారు మణికట్టుకి కంకణం ధరిస్తాం కదా, అలా ధరించండి. ఇది పండగ పూట సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు, రవి పుష్యమి చేసుకోవచ్చు, అలాగే గురి పుష్యమి చేసుకోవచ్చు. అలాగే ఈ ఎల్లో కలరు దొరికినప్పుడు ఈ వేరుతో పాటు హతాజోడిని కూడా తీసుకొని మీరు మీ పూజా మందిరంలో 45 రోజులు పూజ చేసి, మీరు ఇంట్లో మీ లాకర్లో కానీ మీ పూజా మందిరంలో కానీ పెట్టుకొని నిత్యం అమ్మవారి మంత్రాన్ని స్మరిస్తూ ఉండి, మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా అంటే ఎల్లో కలర్ దొరకడం చాలా అరుదనమాట. అందుకనే దానికి అంత శక్తిని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. హతాజోడితో పాటు ఈ ఎల్లో కలర్ ఉన్న సహదేవ చెట్టు వేరుని మీరు
మీ పూజా మందిరంలో ఎర్రటి క్లాత్లో కట్టి పెట్టుకుంటే మీ మనోవాంఛలు అలాగే మీ సంకల్పాలు ఏదైతే ఉంటాయో అది రాజకీయంగా ఉండొచ్చు, వ్యాపారపరంగా ఉండొచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చక్కగా మీకు నెరవేరుతాయి. నమ్మి చేసుకోవాలి. చాలామంది మిత్రులు అంటూ ఉంటారు ఈ పని చేస్తాయని. మీరు ఏదైనా సరే మన పూర్వీకులు చెప్పింది ఏంటంటే నమ్మకంగా చేసుకుని పనులు అవుతాయి. నమ్మని వారు మాత్రం ఇది చేయటం మానేయండి. సహాదేవి ఏది దొరికినా కానీ సంక్రాంతి పండుగ తెచ్చుకోండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. స్పెషల్గా మీకు కొన్ని అద్భుతంగా త్వరగా ఫలితాలు రావాలనుకున్నప్పుడు సహాదేవితో పాటు హతాజోడిని కూడా పెట్టుకోండి. మీకు ఎవరైనా సరే విధి విధానంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. ఈ సహాదేవి చుట్టూ వేరికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాంటిది ఎల్లో కలర్ పూలు పూసేది మాత్రం చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది దొరికితే మీరు నిజంగా అదృష్టవంతులు కావడానికి ఈ మొక్క దొరికితే చాలు. సంక్రాంతి పండుగ రోజున మీ అందరూ కూడా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇది సంక్రాంతి పండుగ రోజున కూడా సేకరించవచ్చు. దీనికి ఎలాంటి మంత్రం లేదు. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని చేసుకోండి. అష్టోత్తర శతనామావళి మీ ఇష్టదైవాన్ని స్మరించండి చాలు. అనుకున్న ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.